Hello children, we are moving to very important part of SSC examination, that is letter writing. Letter writing is very important for English exams. Not only English exam, letter is asked in Telugu and Hindi as well. Letter is most of the time asked in social studies exams as well. And for the same reason, you are supposed to learn how to write letters. Mostly letters can be classified into two types. We have another type as well, business letters. We are not interested in that. Why? Because in SSC exams you will be asked only two types of letters. One is formal letter and the other one is informal letter. All the letters which are written to various officers are formal letters, and the letters which are written to the family members including mom, dad, brother, sister, friends, all the letters will comes under informal letter. Coming to one of the model of letter, here I've written this letter so as to equip average and below average students. This letter is not meant for above average students. Why? Because letter will be allotted 10 marks, and this much body is not sufficient to get 10 marks. Minimum 5 to 6 మార్క్స్ రావాలి అని అంటే లేఅవుట్ ఫార్మాట్ ఎట్లా ఉండాలి ఇది దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా 5-6 మార్కులు తెచ్చుకోవాలి అని అంటే లెటర్ ని ఈ రకంగా రాస్తే సరిపోతుంది. 10 on 10 రావాలి అని అంటే ఇంకా 2 పారాగ్రాఫ్స్ మధ్యలో పెంచాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీ లాంగ్వేజ్ ని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఎగ్జామినర్ టెస్ట్ చేస్తారు కనుక మినిమం 3 పారాగ్రాఫ్స్ లెటర్ రైటింగ్ లో ఉంచాలి. తర్వాత కమింగ్ టు నేను ఇక్కడ ఒక పేజ్ ని డ్రా చేసుకున్న తర్వాత అంటే సో టు మేక్ యూ అండర్స్టాండ్ లైన్స్ కూడా డ్రా చేశాను. లైన్స్ డ్రా చేసిన తర్వాత మనము అడ్రస్ అంటే ఎవరైతే ఉత్తరం రాస్తున్నారో లెటర్ రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ ఏ రోజు రాస్తున్నారో ఆ డేట్ మనము ఇట్ సైడ్ రాస్తాం. అంటే టువర్డ్స్ రైట్ ఎండ్ ఆఫ్ ద పేజ్, అంటే పేజ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది అని అంటే ఇక్కడ మనం ఏ ప్లేస్ నుండి రాస్తున్నామో ఆ ప్లేస్ పేరు రాస్తాము. తర్వాత ఇక్కడ ఏ రోజు అయితే రాస్తున్నావో ఆ డేట్ రాస్తాం. తర్వాత ఎవరికి రాస్తున్నావు, డియర్ మామా లేకపోతే ఫ్రెండా, రాధా, రాణి, రాజా, ఎవరైనా ఒక ఫ్రెండ్ నేమ్ అయితే డియర్ అని వాళ్ళని సంబోధిస్తూ రాయాలి. తర్వాత హలో అన్నది ఎక్స్క్లమేటరీ మార్క్ ఇక్కడ. తర్వాత హౌ ఆర్ యూ అన్నది క్వశ్చన్ కనుక ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను. నువ్వు బాగున్నావు, ఐఎమ్ ఫైన్ కనుక ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాను. తర్వాత రిసీవ్డ్ యువర్ లెటర్, అమ్మా నీ ఉత్తరం నాకు అందింది అని చెప్పడానికి నేను ఇక్కడ అది మెన్షన్ చేసేసి కామా పెట్టాను. ఇంకా ఆవిడ ఏదో రాసుంటారో అంతకుముందు దానికి థ్యాంక్స్ చెప్పున్నావు అని ఊహించేసి ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టాను. తర్వాత మామ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఏ పర్పస్ లో నువ్వు ఉత్తరం రాస్తున్నావో అక్కడ క్వశ్చన్ లో ఇచ్చుంటారు. ఆ క్వశ్చన్ ని బేస్ చేసుకొని నువ్వెందుకు రాస్తున్నావో ఆ కంటెంట్ ని ఈ బాడీలో రాయాలి. రాసిన తర్వాత అంటే నేను ఇక్కడ ఊహించుకున్నటువంటి లెటర్ ఏంటంటే on that particular day the student who is writing the letter is very happy for getting first prize in chess, and he is expressing his happiness to with his mother and writing the letter to his mother అని ఊహించేసి నేను రాస్తున్నాను. దానికి ఇక్కడ రాశాను, మామ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ చెస్ టోర్నమెంట్ conducted in our school and I am writing to you to express the same. Mom, I will come home after my exams. అంటే నేను ఎందుకు ఇంత షార్ట్ గా డిజైన్ చేశాను అని అంటే తక్కువ వర్డ్స్ తో ఎక్కువ అర్థవంతంగా రాసేటట్టుగా నేను ప్లాన్ చేశాను. ఎందుకంటే ఎక్కువ మ్యాటర్ లోకి వెళ్తే ఎక్కువ మిస్టేక్స్ చేసి ఎక్కువ స్క్రాచెస్ ఎక్కువ గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా సింపుల్ గా ముగించేటట్టుగా నేను ఇట్లా ప్లాన్ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఇది ప్లాన్ చేసేటప్పుడు ఇది ఏ లైన్ లో అయితే అంటే ఇక్కడ మొత్తం గీతలు ఉన్నట్టయితే ఇది రూల్డ్ పేపర్ అయినట్టయితే ఫస్ట్ లైన్ లో నువ్వు ఇది రాస్తావు, సెకండ్ లైన్ లో ఇది రాస్తావు. ఆ సెకండ్ లైన్ అయిపోయినప్పుడు ఈ చివర ఎక్కడ మార్జిన్ స్టార్ట్ అవుతుందో ఆ మార్జిన్ దగ్గర నుండి ఇది రాస్తావు. ఇది రాసిన తర్వాత ఇక్కడ కామా పెడతావు, డియర్ మామ్ డియర్ ఫ్రెండ్ అని కామా పెడతావు. ఆ కామా కింద నుండే నువ్వు పారాగ్రాఫ్ రైటింగ్ స్టార్ట్ చేస్తావు. పారాగ్రాఫ్ రైటింగ్ స్టార్ట్ చేసి లెటర్ స్టార్ట్ చేస్తావు. తర్వాత ఒక పారాగ్రాఫ్ లో కుశలత అంటే హౌ ఆర్ యు, నేను బాగున్నాను, మీరు బాగున్నారా, ఇవన్నీ
అడుగుతావు. అడిగిన తర్వాత మ్యాటర్ లోకి దిగుతావు. మ్యాటర్ లోకి దిగినప్పుడు అంటే ఒక్కొక్క మ్యాటర్ కి ఒక్కొక్క పారాగ్రాఫ్ చొప్పున మనము డిజైన్ చేసుకోవాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఇక్కడ కన్వే మై రిగార్డ్స్ టు డాడ్ అండ్ సిస్టర్ అంటే ఈ పారాగ్రాఫ్ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి, పారాగ్రాఫ్ అంటే ఏంటి, కొంచెం మార్జిన్ దగ్గర నుండి కొంచెం స్పేస్ వదిలేసి స్టార్ట్ చేస్తే అది పారాగ్రాఫ్ రైటింగ్ అవుతుంది. ఇది చాలా బాగా దృష్టిలో పెట్టుకోవాలి, లేకపోతే అంత పర్ఫెక్ట్ గా ఫార్మాట్ లేఅవుట్ రాదు. లేఅవుట్ లెటర్ లాగానే ఉండాలి. ఒక చాటభారతం లాగా మొత్తం ఒక టెక్స్ట్ రాసినట్టుగా ఉంటే అసలు మార్కులు రానే రావు. ఫార్మాట్ ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. కన్వే అంటే వ్యక్తం చేయండి, తెలియపరచండి అని అర్థం. కన్వే మై రిగార్డ్స్ టు డాడ్ అండ్ సిస్టర్ అని రాసిన తర్వాత యువర్స్ లవింగ్లీ అంటే మామ్ కి రాస్తున్నావు కనుక యువర్స్ లవింగ్లీ అని రాస్తావు. యువర్స్ సిన్సియర్లీ అలాంటివి ఏవి రాయకూడదు. ఇక్కడ యువర్స్ ఇక్కడ అపాస్టఫీ పెట్టకూడదు. యువర్స్ లవింగ్లీ తర్వాత పేరు బదులుగా అన్ని ఎక్స్లు పెట్టాను. అయిపోయిన తర్వాత ఇది ఏ లైన్ లో అయితే అయిపోయిందో ఆ లైన్ నుండి ఈ చివర రైట్ సైడ్ ఎక్కడ ఎవరికి ఆ ఉత్తరం రాసావు, మీ మామ్ కి రాసావు, టు అడ్రస్ కంపల్సరీగా టు అడ్రస్ రాయాలి. ఇక్కడ టు అడ్రస్ రాసేసి ఒక బాక్స్ కొట్టేసి ఆ బాక్స్ ని ఫిల్ చేసేసి పెట్టాలి. అప్పుడైతే కంపల్సరీగా 6 to 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు 10 out of 9 9 out of 10 లేదా 10 out of 10 రావాలి అని అంటే మధ్యలో ఇంకొక పారాగ్రాఫ్ పెంచితే 10 కి 9 కానీ లేకపోతే 10 కి 10 కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ టెక్నిక్స్ ఈ టిప్స్ ని ఫాలో అయ్యి లెటర్ రైటింగ్ చాలా బాగా రాస్తారు. దట్ ఫార్మల్ లెటర్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.